ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డూయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ఎ రైట్ వే ఇన్ ఎ రైట్ టైం అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సరైన పనిని సరైన సమయంలో సరైన విధి విధానాలతో చేయటం అనేది ఎట్లా, దీనివల్ల వనగూరేటువంటి ఉపయోగాలు ఏమిటి లేదా ప్రయోజనాలు ఏమిటి. సరైన పనిని సరైన సమయంలో సరైన పద్ధతిలో చేయటం అనేది ఒక కళ. ఇది కేవలం అభ్యాసం లేదా సాధన ద్వారానే సాధ్యపడుతుంది. మనం ప్రతిరోజు అనేక రకాలైన పనులు చేస్తుంటాం. వాటిలో కొన్ని సులభంగా సాధ్యమయ్యేవి, కొన్ని కొంచెం కష్టపడితే సాధ్యమయ్యేవి, మరికొన్ని క్లిష్టంగా ఉండేటువంటి పనులు కూడా ఉండవచ్చు. కానీ వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం స్వీకరించి ఆ పనులు పూర్తి చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. అవి పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు లేదా ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి కావచ్చు. అయితే ప్రతి పనికి కూడా ఒక సమర్థత అనేది చాలా అవసరం, పట్టుదల అనేది అవసరం, ఆసక్తి కూడా అవసరం. ఏదైనా పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో కానీ చేసినట్లయితే ఆ పని సత్ఫలితాలు ఇస్తుంది అనేది చాలాసార్లు రుజువైంది. మరి అటువంటి పని చిన్నది కానీ పెద్దది కానీ ఎటువంటి సమయంలో చేయాలి, ఎటువంటి విధానాన్ని దానికి అప్లై చేయాలి, ఏ పని అయితే సక్రమంగా ఉంటుంది, సరైన పని అయితే ఏది అనేది మనం ముందుగా నిర్వచనం చేసుకోవాలి. ప్రతి పని కూడా మనం చేయవలసి ఉన్నా కూడా వాటిల్లో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అంటే విసర్జించాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. అంటే మన మానస్థితిక స్థితిని ఆధారంగా చేసుకొని కొన్ని పనులను మనం ఛేదించవచ్చు. అంటే కొన్ని మూర్ఖమైన పనులు కూడా మనం చేయవలసి రావచ్చు. కనుక అటువంటి వాటిని విడిచిపెట్టడం తప్పేం కాదు. అలాగే ప్రాధాన్యత క్రమంలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేటువంటిది ఒక నంబరింగ్ ఇచ్చుకుంటూ పనిచేసినట్లయితే మనకున్నటువంటి సమయాన్ని ముఖ్యంగా విభజన చేసుకొని చేసినట్లయితే ఆ పని యొక్క తీరు అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ఆశించిన ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మన సమయపాలన అనేది చాలా ముఖ్యం అంటూ ఉంటాం. అంటే ఒక పనికి ఎంత సమయం కేటాయించాలి అనే దాని పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే అంతిమంగా ఆ పని ద్వారా లభించేటువంటి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, అది తర్వాత మనం లింకప్ చేసుకునే పనికి ఏమైనా ఉపయోగపడుతుందా, లేదంటే ఆ పని అంతటితో ఆపేయడం జరుగుతుందా అనే దాన్ని బట్టి కూడా మనం దానికి తగినటువంటి శ్రద్ధాశక్తులతో పాటు సమయాన్ని కూడా కేటాయించాలి. అలాగే ఒక పని చేయడానికి ఒక రకమైన పద్ధతి ఉంటుంది. ఏ పనికి తగిన పద్ధతి ఆ పనికే మనం ఉపయోగించాలి తప్పితే ఒకే పద్ధతిని అన్ని పనులకు మనం వినియోగించకూడదు. దానివల్ల ఒక్కోసారి ఫలితాలు వికటిస్తాయి, సమయం వృధా అవుతుంది, అదేవిధంగా మన శ్రమ కూడా వృధా అవుతుంది. కనుక ఏ పనిని చేసినా కూడా ఆ పనికి ఉన్నటువంటి ఓ పద్ధతి, ప్రమాణికరంగా అప్పటికే ఉన్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆ కార్యాచరణ కానీ చేసినట్లయితే మనం సాధించే పని సఫలీకృతం అవుతుంది. మరి సరైన సమయంలో పని చేయడం అనేది ఎట్లా అనేదాన్ని నిర్ధారించుకోవాలంటే ఆ పనిని ముందు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆ పనికి పట్టే సమయాన్ని విశ్లేషణ చేసుకోవాలి. మన చేతిలో ఉన్నటువంటి సమయం ఎంతో మనం నిర్ణయం చేసుకోవాలి. దాన్ని బట్టి ఆ సమయానికి ఎన్ని నిమిషాలు కేటాయించాలి, ఎన్ని గంటలు కేటాయించాలి, లేదా ఎన్ని రోజులు కేటాయించాలి అనేది ఒక వివరణాత్మకమైనటువంటి అభ్యాసం చేసినట్లయితే దాని మీద మనకి ఒక స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి కార్యాచరణ అనేది ఉండాలి. అసలు పని సమర్థవంతంగా చేయాలి అని అంటే చాలా శక్తులు తోడవుతాయి. మన శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా దానికి తోడు కావాలి. సమయపాలన అనేది ఎంత ముఖ్యమో, సమయాన్ని ఎంత కష్టమైన పని అయినా కూడా దానికి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని పట్టుదల ఉండటం మంచిదే. కానీ కొన్నిసార్లు పని అసంపూర్తిగా మిగిలిపోతే చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది, అలాగే చాలా విలువైన సమయం కూడా వృధా అవుతుంది. అంటే కార్యాచరణ చేపట్టే ముందే ఆ పని అనేది సక్రమైందా, లేదా ఏదన్నా నైతికంగా మనం బలాన్ని చేకూర్చేదా, లేదంటే అనైతికమైన పని అనేది కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మన మనసు యొక్క స్థిరీకరణ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే సక్రమైన పనులు సక్రమైన రీతిలో సమయాన్ని సద్వినియోగం చేస్తూ కానీ చేసినట్లయితే సత్ఫలితాలు అనేవి ఎప్పుడు కూడా మనం ఆహ్వానిస్తాయి. కనుక డూయింగ్ థింగ్స్ ఇన్ ఎ రైట్ వే, ఇన్ ఎ రైట్ డైరెక్షన్, ఇన్ ఎ రైట్ టైం. అంటే పగలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, మధ్యాహ్నం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, రాత్రి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అదేవిధంగా పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ పని యొక్క స్వభావాలను బట్టి, ఆ పని యొక్క తీవ్రతను బట్టి, దానికి ఉన్నటువంటి అర్జెన్సీని బట్టి మనం ఉన్నటువంటి సమయాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కానీ చేసుకున్నట్లయితే డూయింగ్ రైట్ థింగ్స్ ఇన్ డూయింగ్ రైట్ టైం, ఇన్ డూయింగ్ రైట్ వే అనేది మనకు పూర్తిగా సాధ్యపడుతుంది. మనం ఏదన్నా ఒక పని చేసే విషయంలో
ఎంత శ్రద్ధాసక్తులున్నా సమయానికి చేయలేకపోతే ఫలితం అనేది ఏమీ ఉండదు. అంటే వితిన్ టైం ఫ్రేమ్ చేయవలసినటువంటి పనులను మనం ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చేసినట్లయితే సమయం దగ్గర పడగానే దాని మీద ఆదరాబాదరాగా కానీ దృష్టి కేంద్రీకరిస్తే ఆ పని సఫలం కాకపోగా ఒక రకమైనటువంటి నిరాశావాదం వల్ల మిగులుతుంది. దానివల్ల వ్యతిరేక భావనలన్నీ మనసులో చోటు చేసుకుంటాయి. కనుక సరైన సమయంలో సరైన పనులు సరైన పద్ధతిలో చేయడం వల్ల మన సానుకూల దృక్పథం కూడా మెరుగవుతుంది. మన పెద్దలు ఎన్నో విధాలుగా ఆచరించి చూపించారు. ఈ పని ఈ సమయంలో చేయాలి, ఈ పని ఈ వేళలో చేయాలి, ఈ పనిని ఈ పద్ధతిగా చేయాలి అనేటువంటి చాలా రకాలైన ఉదాహరణలతో సహా ఎన్నో ఉన్నాయి. అంటే మనకి ఒక ఉదాహరణ కానీ తీసుకున్నట్లయితే, ఒక బండిలో మనం వెళ్ళాలనుకుంటున్నాం. పూర్వకాలంలో గుర్రబళ్ళు ఎడ్ల బళ్ళు ఉండేవి. బండికి వెళ్ళాలనుకున్న బండి మన గమ్యాన్ని చేరాలంటే ఆ గుర్రాన్ని లేదా ఎద్దుని ఎటుపక్క కడతాం? ముందుకు కట్టాలి. అదే వెనక్కి కడితే ఉపయోగం ఉన్నది. కనుక ఇటువంటి అంశాల్లో మనం సునిశ్చితంగా ఆలోచించేయాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లా చాలా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అట్లాగే చదువుకునే విద్యార్థులు సరిగ్గా పరీక్షలకు ముందు రోజు పుస్తకాలు తీస్తే అవి అన్నీ కూడా గజిబిజిగా ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి. కనుక ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణ ప్రకారం ఉన్న సమయాన్ని విభజన చేసుకుంటూ దాని ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం రోజువారీ జీవితంలో పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం చేయవలసిన పనులను వర్గీకరించుకొని ప్రయారిటీ వైజ్గా ప్రాధాన్యత క్రమంలో వాటిని మనకు ఉన్నటువంటి సమయానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా కానీ చేసినట్లయితే ఒక విశ్లేషణ సామర్థ్యత్వం కానీ చేసినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. అదే కాకుండా వివేచన విచక్షణతో కూడినటువంటి కార్యసాధన ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సరైన సమయంలో సరైన పనులను సరైన విధి విధానాలతో పూర్తి చేయడం అనేది ఒక కళని ముందుగానే చెప్పుకున్నాం. కనుక ఆ కళని అభ్యసించడం ద్వారా మన జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ 3 అంశాలు కూడా ఒకదానితోటి సమన్వయం కలిగి ఉంటాయి. కనుక ఆ ఉద్దేశాలను మనం దృష్టిలో ఉంచుకొని పనికి పూనుకున్నట్లయితే అది పని అనేది మనం చేపట్టిన టాస్క్ ఎంత పెద్దదైనా కూడా దాని ఫలితాలు మటుకు అంతిమంగా మంచి రిజల్ట్స్ మనకు తీసుకొస్తాయి. అలాగే ప్రొక్రాస్టినేషన్ అనేది ఒక వ్యసనం. దాన్ని వదిలించుకుంటే చాలా మంచిది. అది కూడా సరైన పనిని సరైన క్రమంలో సరైన విధానంలో చేయటం అనే ప్రక్రియని పూర్తిగా చెడగొడుతుంది. కనుక ప్రొక్రాస్టినేషన్ వదిలించుకోవడం అనేది చాలా అవసరం. అది మన వ్యక్తిగత జీవితానికి కానీ లేదా ప్రొఫెషనల్ జీవితానికి కూడా చాలా పనికొచ్చేటువంటి అంశం. కనుక ఇటువంటి విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుంటే ఏది సరైన పని, ఏది సరైన సమయం, ఏది సరైన విధానం లేదా పద్ధతి అని ఒక వ్యూహాత్మకమైనటువంటి ముందు చూపుతో కానీ మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయం మనదే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.